ఇది మాత్రం మోస్ట్ సెన్సేషనల్ న్యూస్ అనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో ఒక పోలీస్ అధికారి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు పంపించాడు. ఎందుకు ఏంటి ఆ కథ అనేసి ఒకసారి పరిశీలన చేస్తే, సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య అయ్యన్న పాత్రుడికి గతంలో మార్చి 3వ తేదీన ఒకటి, జూలై 13వ తేదీన 2 లెటర్లు రాశాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి. ఏమంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా తన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నాడు, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి, వాటిని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించమని చెప్పేసి దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపించాలని చెప్పేసి ఆయన లెటర్ రాశారు. సీఎం గారు అసెంబ్లీ వేదికగా పత్రికా ప్రకటన ద్వారా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. దానికి ఎలాంటి రెస్పాన్స్ రానందున ఈ సెప్టెంబర్ 18వ తేదీన లీగల్ నోటీస్ కూడా పంపించారు. ఇంతకీ ఆయన లీగల్ నోటీసులు ఎందుకు పంపించాడంటే, ఒక రేప్ సంబంధించి కేసులో రేప్ సీన్ కాపాడడంలో శంకరయ్య విఫలమయ్యాడు, బాడీని ప్యాక్ చేయడంలో నిందితులకు సహకరించాడు, అందుకు ప్రతిఫలంగా శంకరయ్య మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తూ డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అని చెప్పేసి ఒక తప్పుడు మాట అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సీఐ గారిని ఉద్దేశించి ప్రస్తావించడం కూడా జరిగింది. అది తప్పుడు ప్రచారం, దాని ఎక్కడా కానీ నిజం లేదు. దానికి జవాబుగా సిబిఐ తన మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు, తనను సాక్షిగా మాత్రమే ప్రకటించింది అని చెప్పేసి చాలా స్పష్టంగా శంకరయ్య గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తనకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం శుద్ధ అబద్ధం. అలాగే తన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేశారు అన్నది కూడా అబద్ధం. 2.5 సంవత్సరాలు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసిన తర్వాతే సస్పెన్షన్ ఎత్తివేశారు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. తాను ఇప్పటికీ సీఐగానే ఉన్నాను, సీఐగానే డ్యూటీ చేస్తున్నానే తప్ప ఎక్కడా కానీ నాకు ప్రమోషన్ రాలేదు, నేను డిఎస్పీగా వర్క్ చేయలేదు, నాకు ప్రమోషన్ రాలేదు, ఈరోజు కూడా నేను సీఐగానే పనిచేస్తున్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రమోషన్ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడాడో అసెంబ్లీ సాక్షిగా, అది తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం, దాన్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అంతేకాదు, తనకు కలిగించినటువంటి మానసిక క్షోభకు 1,40,00,000 రూపాయలు తనకు చెల్లించాలని చెప్పేసి తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆ నోటీస్లో కూడా పేర్కొనడం జరిగింది. మరి ఇది ఎంతవరకు వెళ్తున్నది చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి తప్పుడు ప్రచారం చేయడంలో వాళ్ళు బాగా ఆ లెవెల్లో ఉంటారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. వీళ్ళు అలా ఒక తప్పుడు మాటని మాట్లాడడం, తప్పుడు ప్రచారం చేయడం, వాళ్ళు ఎల్లో మీడియా దాన్ని ఇంకా జాకిలు పెట్టి లేపడం, అది బాగా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలు ఇదే నిజమేమో అనేసి నమ్మేయడం, ఇది గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ ఉంటాయి వ్యవహారాలు. వీటికి పోలీస్ స్టాప్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. దానిలో భాగంగానే సిఐ శంకరయ్య గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ కూడా పంపించాడు. మీరు మాట్లాడింది తప్పు, మీరు చేసింది తప్పు, కావాలంటే నాది చెక్ చేసుకోండి, మీరు అధికారంలోనే ఉన్నారు కదా, ఒకసారి నా బయోడేటా చెక్ చేసుకోండి, నేను ఎక్కడ పని చేస్తున్నానో తెలుసుకోండి, ఏ విధులు నిర్వర్తిస్తున్నానో కూడా చూసుకోండి, అంతే తప్ప తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేయకండి అని చెప్పేసి లీగల్ నోటీస్ కూడా పంపిస్తూ 1,40,00,000 రూపాయలు ఆయనకు చెల్లించాలని చెప్పేసి బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి ఆయన నోటీస్లో పేర్కొనడం కూడా జరిగింది. మరి దీని మీద ముందు లీగల్గా ఏ విధంగా ముందుకు ప్రొసీడ్ అవుతాయి అన్నది కూడా ఒకసారి చూడాలి.